సిద్దిపేట పట్టణానికి చెందిన హరిప్రియకు 7 నెలలకే డెలివరీ అయ్యి కేజీ బరువుతో పుట్టిన బేబీకి చికిత్స ద్వారా నార్మల్ స్థితికి తీసుకొచ్చినట్లుగా సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. పీడియాట్రిషియన్ వైద్య బృందం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణానికి చెందిన హరిప్రియ రామకృష్ణ దంపతులకు పుట్టిన బేబీకి హైదరాబాద్ నీలోఫర్లో చికిత్స అందించారు. అయితే కొన్ని రోజుల తర్వాత బేబీకి పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వారు సిద్దిపేట సురభికి ఆసుపత్రికి తీసుకురావడంతో ఇక్కడ వైద్య బృందం బేబీకి అత్యాధునిక చికిత్స ద్వారా నార్మల్ స్థితికి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం బేబీ బరువు 1.5 కేజీలు ఉన్నట్లుగా వైద్య బృందం తెలిపారు. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నవజాత శిశువులకి అని చెప్పి ప్రత్యేకంగా మనం ఒక 20 బెడెడ్ న్యూబార్న్ కేర్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఇలా కాకుండా మనకి లో బర్త్ వెయిట్ అంటే సాధారణంగా నవజాత శిశువులో ఉండే ప్రాబ్లమ్స్ జాండిస్ కానీ ప్రిమెచ్యూరిటీ కానీ ఫిట్స్ కానీ ఇట్లాంటివి కాకుండా అతి తక్కువ బరువు అంటే దాదాపు కిలో బరువు ఉన్న బిడ్డ మన దగ్గర చేరడము, దాదాపు మన మెడికల్ టీమ్ పీడియాట్రిషియన్స్ అందరూ కూడా పీజీస్ మిగతా ఫ్యాకల్టీ ఒక 1 మంత్గా ఆ బేబీకి అవసరమైన చికిత్స కూడా ఇచ్చి ప్రజెంట్గా ఆ బేబీ ఇప్పుడు 1.5 కిలోస్ 5.4 కిలోస్ దాకా రావడము ఒక అభినందించదగ్గ విషయము. మన ఇన్స్టిట్యూట్లో కూడా ఇలాంటి లో బర్త్ వెయిట్ బేబీస్కి సౌకర్యాలు మన సురభి ఇన్స్టిట్యూషన్లో అవైలబుల్గా ఉన్నాయి. వార్మర్ కేర్ కానీ లేదా బేబీస్కి అవసరమైన వెంటిలేటరీ సపోర్ట్ కానీ సిపాప్ వెంటిలేటర్ అదర్ వెంటిలేటరీ సపోర్ట్ ప్లస్ ఫోటోథెరపీ యూనిట్ ప్లస్ అలాగే ఈ ప్రత్యేకంగా వీళ్ళకి ఆహారం ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అది మనం అంబిలికల్ కెథెటర్ నుంచి అలాంటి ఆహారాన్ని కూడా అందించడము, మరి బేబీ బాగా రెస్పాండ్ కావడము, అలాగే మదర్ కూడా మేము ఇచ్చిన సలహాలని 100% పాటిస్తూ బిడ్డని బాగా గ్రోత్ డెవలప్ కావడానికి కంగారు మదర్ కేర్ని బాగా మేము యూటిలైజ్ చేసుకోవడం అది జరిగింది. అట్లా సక్సెస్ఫుల్గా ఈ బేబీని ఇప్పుడు 1.5 అంటే నెల దాటి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యి ఆరోగ్యంగా ఉంది. ఈ బేబీస్కి కంటి పరీక్షలు హీరింగ్ పరీక్షలు కూడా చేయడం అయింది. అవి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇవన్నీ మీ ద్వారా ప్రజలకి సిద్దిపేట నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తెలియజెప్పి అలాంటి అవకాశం ఉన్న బిడ్డలకి కూడా ఇవి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ ప్రైవేట్ దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఫీజెస్ ఆల్మోస్ట్ నామినల్గా అంటే తక్కువ దీంతో ఇవ్వడం కూడా జరిగింది. ఇవి సభాపూర్వకంగా మీతో పాల్పంచుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మదర్ కూడా ఉన్నారు, బేబీ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో దగ్గర వాళ్ళు 1 డే 2 డేస్ ఉండి 3rd డే ఇక్కడ ఉంది. అక్కడ నుంచి దాదాపు 1 నెల రోజులు మన దగ్గరే ఉండింది. ఇవన్నీ మీతో షేర్ చేసుకుని పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మేము హైదరాబాద్లో ఎస్వి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత అక్కడ నుండి నీలోఫర్కి ప్రిపేర్ చేసారు మమ్మల్ని. అక్కడ 3 డేస్ ఉన్న తర్వాత మాకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ సురభి హాస్పిటల్కి వచ్చేసినాం. ఇక్కడ కరెక్ట్గా 28 డేస్ ఉన్నాం. 28 డేస్లో బాగానే ఉంది ట్రీట్మెంట్. 1.1 కేజీ నుండి బేబీ 1.5కి వచ్చిన తర్వాత మేము డిశ్చార్జ్ అయినాం. బేబీ ఫీడింగ్ అయినా ఏదైనా అన్నీ బాగా తీసుకుంటుంది, హెల్దీ ఉంది బేబీ. కేఎంసీ ఇచ్చిన 2 అవర్స్కి 1 అవర్ కేఎంసీ ఇచ్చిన. కేఎంసీతో బేబీ వెయిట్ గెయిన్ బాగా జరిగింది. కంగారు మదర్కి సురభి మెడికల్ కళాశాల వారు అతి తక్కువ ఖర్చులతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా కొన్ని రకాల స్కీమ్స్ సర్వీసెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సురభి తల్లి బిడ్డ సంరక్షణ పథకంలో భాగంగా ఒక తల్లి డెలివరీ గురించి మా దగ్గర అడ్మిషన్ అయిన నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు పూర్తి బాధ్యత మేమే నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా వాళ్ళకి అయ్యే మత్తు డాక్టర్ డబ్బులు కానీ, ఇన్వెస్టిగేషన్ ఖర్చులు కానీ, ఆపరేషన్ టైంలో పట్టే మందులు కానీ, బెడ్ సర్వీసెస్ కానీ, తర్వాత రోజు డాక్టర్ కన్సల్టేషన్ కానీ, అదేవిధంగా పేషెంట్ అటెండర్కు మరి ఒకరుండని 2 ఉండని 3 పూటల భోజనం మా డాక్టర్లు కానీ మా చైర్మన్ సార్ కానీ వచ్చినా కానీ ఏ ఫుడ్ అయితే ఇస్తామో ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా మేము కూడా ఏం తీసుకుంటామో ఫుడ్ అదే క్వాలిటీ సర్వీస్తో ఫుడ్ను ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది
సురభి తల్లి బిడ్డ సంరక్షణ పథకంలో భాగంగా ఉచితంగా డెలివరీలు చేస్తున్నాము. మన సిద్దిపేటను మనం కంపేర్ చేసుకుంటే ఒక్కొక్క హాస్పిటల్లో 50,000, 60,000, రీసెంట్లీ ఒక హాస్పిటల్ ₹1,00,000 వరకు కూడా ఒక డెలివరీకి ఖర్చు అవుతుంది. అటువంటి సర్వీస్ను మన సురభి హాస్పిటల్లో ఉచితంగా అందిస్తున్నాము. అదేవిధంగా కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాము. వాళ్ళ యొక్క ఆపరేషన్ టైంలో పట్టే లెన్స్ కాస్ట్ మాత్రం పెట్టుకుంటే కంటి ఆపరేషన్లు కూడా మనం ఉచితంగా చేస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా మనము ఉచితంగా డయాలసిస్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా గర్భసంచి ఆపరేషన్లు కానీ, అపెండిక్స్ ఆపరేషన్లు కానీ, లోపల కందిగడ్డల ఆపరేషన్లు కానీ, ఏ రకమైన సిద్దిపేటలో కానీ, హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ మనం ఆరోగ్యశ్రీలో వచ్చే సేవలన్నీ మనం అన్నీ ఇక్కడ సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందిస్తున్నాము. అదేవిధంగా ఈహెచ్ఎస్ కింద ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా మనకు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇతరత్ర ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా మనకు అన్ని రకాల సర్వీస్ ఇచ్చుకుంటూ అన్ని రకాల సర్జరీలు కూడా అందులో చేస్తున్నాం. అదేవిధంగా ఇవన్నీ కాకుండా మనకు ఎవరైనా మీ మీడియా దృష్టికి వచ్చినా కానీ, ఇంకెవరైనా సర్పంచ్ గారు కానీ, కౌన్సిలర్ కానీ, పెద్దవాళ్ళు ఎవరి దృష్టికి వచ్చినా వారు ఎవరైనా నిరుపేదలు ఉన్నట్టయితే, వారు నిజంగా నిరుపేదలు ఉండి వాళ్ళ అనాథలు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినచో మిగతా మందుల ఖర్చుతో పాటు వాళ్ళకు భోజన వసతులు పెట్టి ఎంత పెద్ద సర్జరీ అయినా మనము చేయడానికి మా హాస్పిటల్ తరఫున మా యొక్క చైర్మన్ సార్ గారు ఇదివరకు గతంలో తెలపడం జరిగింది. ఇప్పుడు కూడా మా పెద్దలందరూ సార్ వాళ్ళ ముందర కూడా వాళ్ళ సహకారంతో ఎంత పెద్ద సర్జరీ అయినా నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి పూర్తిగా మేము ఉచితంగా చేయడానికి మా హాస్పిటల్ యాజమాన్యం కానీ మా డాక్టర్లు ఎప్పుడూ ముందుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా యొక్క 7 నెలల పుట్టిన బేబీకి దాదాపు 1 కేజీ ఉంది. వాళ్ళకి హైదరాబాద్లో